పార్టీకి రాజీనామా వేసింది కదా, ఇప్పుడు మీరు బరిలో ఇండిపెండెంట్ గా కాదు, నేను చేస్తా, ఖచ్చితంగా పెట్రోల్ పోసుకొని చేస్తా. నేను ఇది మాత్రం పక్క, నాకు టికెట్ ఇవ్వకపోతే నేను మాత్రం చచ్చిపోతాను. నాకు టికెట్ నా హోదా, నా బీఫామ్ ఎట్లా ఇంపేసి బీఫామ్ చింపేసిండు మా ముంగట నందయ్య సార్, మా ముంగట బీఫామ్ చింపేసిండు. నాకు కావాలా, నా బీఫామ్ నాకు కావాలా, లేకపోతే మాత్రం నా చావే చూస్తారు ఇక అంతే, ఇంకేం లేదు. నేను మీకు ఒక గంట టైం ఇస్తున్నా. ఇప్పుడు ఎంత అవుతుంది? 3 గంటల దాకా ఛాన్స్ ఉంది. నేను గంట టైం ఇస్తున్నా, నాకు టికెట్ నాకు కావాలా. ఇప్పుడు నందయ్య చింపేసినట్టు నా పేరు మరి ఓళ్ళు చెప్తే చింపేసిండు. ఓళ్ళు చెప్తే నరసింహారావు సార్ చెప్తే ఇంపేసిండట. నరసింహారావు అమ్మ నాకు తెలియదు, సంబంధం లేదు. నరసింహారావు సారు మీకు టికెట్ ఇస్తే మీ మెట్పల్లిలో ప్రచారం చెయ్యాలని అన్నాడు. మీ ఇష్టం అని చెప్పిండు అని చెప్పి నందయ్య మాకు చెప్పిండు. నందయ్య మాట్లాడినప్పుడు వీడియో రికార్డ్ అక్కడక్కడ న్యూస్ వాళ్ళు ఉన్నారు, మీరు కావాలంటే వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడుక్కోండి. నేను ఎంత ఏడ్చి కాలు మొక్కినా కానీ కనీసం ఒక ఆడామె, ఒక టౌన్ అధ్యక్షుడు, ఒక ఆడి బిడ్డ కాలు మొక్కి ఏడుస్తుందన్న కనీసము 4 రోజుల నుండి పాటాఫీస్ చుట్టూ తిరుగుతున్నా, రాత్రి 10 దాకా ఉంటున్నా, ఒక్క నిమిషం కూడా టైం మాట్లాడేందుకు ఇయ్యలేదు. అదే 2 గంటలు మైలాపూర్, లింబాద్రి, రాజారాం వీళ్ళందరూ 2 గంటలు మాట్లాడేందుకు ఎట్లా టైం ఇస్తారు సార్? ఒక మహిళ నచ్చినా కదా నాతో ఒక్క నిమిషం మాట్లాడేందుకు టైం ఎందుకు ఇస్తలేరు? నాకు కావాలి సార్, నాకు టికెట్ కావాలా. నా సర్వేలో కూడా నా పేరు తేలింది. 4 రోజుల కింద ఫోన్ వచ్చింది. పొద్దున 8:30కు కాల్ వచ్చింది నాకు, ఏమని బీఫామ్ తీసుకుపోవమ్మా జగిత్యాలకు వచ్చి అని. నందయ్య డీసీసీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేసిండు. అడ్లు లక్ష్మణ్ సార్ మాట్లాడిండు నాతో, అమ్మా నీ పేరే ఉన్నది. 4 రోజుల కింద సర్వేలో కూడా నా పేరు ఉందా అన్నారు. మా వార్డే కాదు సార్ ఆయన, మా వార్డు కాదు, మా వార్డులో ఇన్ఛార్జి పదవి లేదు. ఓ పార్టీ ఆఫీస్ లో పనిచేసిండు, ఒక 5 ఏళ్ల నుండి 2 ఏళ్ల నుండి, అది కూడా కాదు. మొన్న కండువ కప్పుకున్నానికి ఎట్లా టికెట్ ఇస్తారు సార్? మా వాడోళ్ళు అందరూ ఆశ పెట్టి కూర్చున్నారు. మా ఆడోళ్ళకు మంచి రోజులు వస్తాయి, హరిత ఓట్లాడుతుంది అని చెప్పి నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా? ఇప్పుడు ఈ రోజు నాకు కన్విన్స్ చేస్తున్నారు వీళ్ళు, కన్విన్స్ చేస్తున్నారు. పోస్టులు ఇస్తారట, ప్రోటోకాల్ పోస్టల్. అదేదో వానికి ఇయ్యుర్రి, నాకు టికెట్ ఇయ్యుర్రి. అదేదో పోస్టులు ఆనికి ఇయ్యుర్రి, నాకు టికెట్ ఇయ్యుర్రి. మీకు ఆయననే ముఖ్యమైతే ఆయనకు పోస్టులు ఇయ్యుర్రి. నాకు ఎందుకు ఇస్తలేరు? నాకు రీజన్ ఒక్కటి చెప్పుర్రి, ఒక్క రీజన్. నా దగ్గర పైసా లేదా, లేకపోతే నాకు ఆస్తు పాసులు లేవా, నాకేమన్నా అప్పులు ఉన్నాయా? దేనికి? ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఆడోళ్ళతో? ఇంత కష్టపడ్డా కదా. అప్పుడు మా చాలా సంవత్సరాలు అయితే నేను కష్టపడబట్టి మహిళలకు అండగా ఉంటూ అక్కడ కష్టపడుతున్నా. నేను ఒక మహిళను అడిగిన, ఎవరు మొగోళ్ళు వచ్చినా నా భార్యకి అడిగిన టికెట్లు, కానీ నేను సొంతంగా నేను నిల్చుంటా, నా వార్డు సమస్యలకు నేను పరిష్కారం చేసుకుంటాను. వచ్చి ఒక టౌన్ అధ్యక్షురాలు అడిగితే టికెట్ ఇవ్వకపోవడం ఇది ఏంది సార్? నాకు చెప్పండి. కన్ఫర్మ్ నిన్న నైట్ దాకా కూడా కన్ఫర్మ్ అయింది సార్ నాది. మార్నింగ్ ఎట్లా చేస్తారు సార్ చెప్పు? 8:30కు కూడా నందయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పిండు, బీఫామ్ తీసుకోపో అని చెప్పి. ఆడ 2 గంటలు అయ్యి సార్ మేము కూర్చొని, ఇప్పుడేమో నా చేతులు ఏం లేదు, మీ నరసింహారావు చేతులు ఉంది అని మాట్లాడుతున్నారు. నరసింహారావు సార్ 3-4 రోజుల నుండి మాట తీసుకొని 10-10:30కు వస్తున్నా నేను. కనీసం ఒక్క నిమిషం టైం ఇస్తలేడు మాట్లాడేందుకు. ఒక్క మాట అన్న నా చేతిలో ఏం లేదని అంటే, మీ చేతిలో లేకపోతే వాళ్ళ చేతిలో ఉంటుంది సార్, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎన్నేళ్ళమ్మా నువ్వు ఉండబట్టి కాంగ్రెస్ పార్టీ? 5 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది సార్. నేను ఆటో అప్పని చెల్లి కూడా వాళ్ళ ప్రచారం చేసిన నరసింహారావు. అది మెట్పల్లి 24వ వార్డు సార్. ముంగట్కెళ్ళి జరుగు. ఫోన్ చేసి కన్ఫర్మ్ అయింది రండి, బీఫామ్ తీసుకోపోనంటే మన దగ్గర రికార్డు గురించి ఇప్పుడు లేదండి. అక్కడ నుండి అక్కడ ఏమన్నా వేసుకుంటా అని చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి రప్పించింది మేడం.
లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.